నమస్కారం. సిసిసి ఛానల్కు స్వాగతం. మీరు చూస్తుంది సిసిసి న్యూస్. నా పేరు ప్రతాప్ ప్రగణపాటి. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. పూజ్య గురువులు శ్రీ 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 గణపతి సచ్చిదానంద స్వామీజీకి రాజమండ్రిలో ఘన స్వాగతం. రాజానగరంలో ప్రపంచంలోనే ఎత్తైన ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ఠ కోసం భూమి పూజ. రాజమండ్రి అర్బన్ డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్ మాధవీలత. ఎన్నికల నిర్వహణ సామాగ్రి పంపిణీకి సమగ్ర కార్యాచరణ. సాంస్కృతిక సంస్థలకు ఆనం కళా కేంద్రం అద్దె కేటాయింపులో భారీ రాయితీ. రాజమండ్రి వారసత్వ సంపద పరిరక్షణ కమిటీ ప్రతినిధులు, మున్సిపల్ కమిషనర్ అంగీకారం పట్ల హర్షం. రాజమండ్రి టీడీపీ నేతలపై ఛార్జ్ షీట్ ఓపెన్ చేయాలి. ఎంపీ భరత్రామ్. మోరంపూడి ఎఫ్ఓబి నిర్లక్ష్యం కారణంగానే కొన్ని వందల మంది ప్రాణాలు కోల్పోయారని ఆవేదన. రాజానగరం నియోజక పరిధిలోని నన్నయ్య యూనివర్సిటీ పక్కన శ్రీ గురుదత్త పాదుకా క్షేత్రం దగ్గర జాతీయ రహదారిని ఆనుకుని సుమారు 10 కోట్ల రూపాయల వ్యయంతో మహావీర్ హనుమన్ ట్రస్ట్ ఏర్పాటు చేయనున్న 144 అడుగుల బృహదాకార కార్యసిద్ధి ఆంజనేయ స్వామి విగ్రహ నిర్మాణానికి మైసూర్ అవధూత దత్తపీఠాధిపతి శ్రీ 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 గణపతి సచ్చిదానంద స్వామీజీ భూమి పూజ చేశారు. రాజానగరం శ్రీ గురుదత్త పాదుకా క్షేత్రంలో గణపతి హోమంతో కార్యక్రమం ప్రారంభించి వాస్తు హోమం, మన్యసూక్త సహిత రామతారక హోమం అనంతరం బృహదాకార హనుమ విగ్రహ శంకుస్థాపన మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం ఆద్యంతం వేద మంత్రోచ్చరణ మధ్య వాస్తు పూజ, విశ్వదేవతా హోమం, భూమి పూజ చేయడం విశేషం. జై శ్రీరామ్ నినాదాలతో సభా ప్రాంగణం మారుమ్రోగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిజిసి సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి మాట్లాడుతూ జాతీయ రహదారిపై తరచూ ప్రమాదాలు సంభవిస్తున్నందున ప్రమాదాలు జరగకుండా ఉండడానికి, ఇక్కడి ప్రజలు సుభిక్షంగా ఉండడానికి ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. పాతాళంలో ఉండేలా సూక్ష్మ ఆంజనేయ స్వామి, మధ్యలో పూజలు అందుకోవడానికి చిన్న ఆంజనేయ స్వామి విగ్రహాలు కూడా ఈ విరాట్ ఆంజనేయ స్వామి విగ్రహం వద్దకు వస్తాయని పేర్కొన్నారు. ఈ ముగ్గురు ఆంజనేయ స్వాములు మనల్ని అన్ని వేళ్లా కాపాడి రక్షిస్తారని అన్నారు. త్వరితగతిన ఈ ప్రాజెక్టు పూర్తి చేసుకుని విగ్రహ ప్రతిష్ఠ కూడా చేసుకుందామని పేర్కొన్నారు. శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఇంత పెద్ద కార్యక్రమాన్ని మన మీద పెట్టుకుని మనం చేయగలమా అని చెప్పేసి అనుకోవడం జరిగింది. బాలస్వామి గారు వచ్చినప్పుడు కూడా కొంచెం ముందుకి వెనక్కి ఆలోచించడం జరిగింది. కానీ ఏదేమైనా పర్వాలేదు, మీరు ముందుకు వెళ్ళండి, నేనున్నానని చెప్పేసి భుజం తట్టి చెప్పినట్టు స్వామీజీ పెద్ద చేత రమేష్ గారు కానీ లేదా నారాయణ గారు కానీ చెప్పడంతో ఈ సందర్భంగా రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా మాట్లాడుతూ ఆంజనేయ స్వామి వారి పేరు చెబితేనే మనలో ఒక శక్తి, ధైర్యం వస్తాయి. భక్తి, వినయం ఆంజనేయ స్వామి నుంచి ప్రతి ఒక్కరూ చూసి నేర్చుకోవాలని కోరారు. నిత్యం ఈ జాతీయ రహదారిపై వాహనాలు ప్రయాణిస్తూ ఉంటాయి. లక్షలాది మంది ప్రయాణికులు వెళ్తూ ఉంటారు. ఎవరికి ఏ ప్రమాదం జరగకుండా సురక్షితంగా వెళ్లాలన్న ఉద్దేశంతోనే ఎత్తైన శ్రీ విరాట్ ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించినట్లు వివరాలు వెల్లడించారు. ఈ కార్యక్రమం జరిపించడానికి వచ్చిన గణపతి సచ్చిదానంద స్వామీజీకి ఈ విగ్రహం పెట్టాలని సంకల్పించిన ఎన్నమూరి దీపుకి కృతజ్ఞతలు తెలిపారు. ఈ నెల 18వ తేదీన రంగనాథ స్వామి ఆలయ పునర్నిర్మాణ కార్యక్రమం చిన్నజీఆర్ స్వామి చేతుల మీదుగా నిర్వహిస్తామన్నారు. కనుపూరు శివాలయం కొండపైకి మార్గం ఏర్పాటు చేసినట్లు వివరాలు తెలిపారు. నియోజకవర్గంలో దాదాపు 117 ఆలయాల నిర్మాణానికి చర్యలు తీసుకోవడం జరిగిందని, ఒక్కొక్క ఆలయాన్ని 10 లక్షల రూపాయలతో నిర్మిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో సాహితీవేత్త ఎర్రాపరగడ రామకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరించారు. శ్రీ 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 దత్త విజయానంద తీర్థస్వామి, మేనేజర్ ఏడిద కిషోర్, డిసిసిబి చైర్మన్ ఆకుల వీర్రాజు, ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ షర్నారెడ్డి, ఎన్నమూరి దీపు, తోట సుబ్బారావు, గూడూరు రాధిక, అశ్విన్ జవర్, పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు, కేఎల్ఎన్ రెడ్డి, మేడి త్రిమూర్తులు, లంక సత్యనారాయణ, దత్తస్వామి వారి భక్తులు రామరాజు, మండల కన్వీనర్ దోలం పెద్ద, గంగిశెట్టి సోమేశ్వరరావు, మందారపు వీర్రాజు, సీతానగరం మండలం ఎంపీపీ గుర్రాల జ్యోత్స్న, డాక్టర్ బాబు, వివిధ గ్రామాల సర్పంచులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎక్కడైనా ఒక మంచి స్థానం ఉంటే చూపించండి అని చెప్పి
మన నియోజకవర్గం నేషనల్ హైవే ఆనుకుని ఉంది కాబట్టి ఇక్కడ చూపిస్తే బాగుంటుంది అని చెప్పి ఆయన చెప్పడం. స్వామీజీ చెప్పినటువంటి మాట ముందే నీ దగ్గరికి ఎవరో వస్తాడు, నేను స్థలం అడుగుతాను అన్నట్టుగా స్వామీజీ చెప్పిన వారం రోజులకే యాదృచ్ఛికంగా దీపం గారు ఇలాగా విగ్రహం కట్టాలని అనుకుంటున్నాం, మంచి స్థలం చూడాలని అన్నాడు. నిజంగా ఇది ఒక దైవ సంకల్పం కిందే భావిస్తూ వేళ ఈ కార్యక్రమంలో స్వామీజీతో పాటుగా భాగస్వామి కూడా ఉన్నారు. వారి యొక్క ఆశీస్సులు కూడా కోరుకుంటూ, ముఖ్యంగా రాజకీయ వేదిక కానప్పటికీ ఒక మాట చెప్పాల్సినటువంటి అవసరం. ఇనప ఇచ్చేవాళ్ళు ఇవ్వచ్చు, ఇటుకలు ఇచ్చేవాళ్ళు ఇవ్వచ్చు, మీ ఇష్టం. ఏమి ఇవ్వరు అనుకోండి, నోరు మూసుకుండేమో, నోరు మూసుకొని ఉండటం అంతే. అది కూడా మంచి సహాయమే. నోరు మూసుకొని ఉండేది మంచి సహాయమే. ఇష్టం వచ్చినట్టు మాట్లాడకూడదు మనం. దానికి చేస్తున్నారు, దీనికి అట్లా మాట్లాడకూడదు. ఊరికే ఉండటం కూడా మంచి సేవ. నిశ్శబ్దంగా రండి, ప్రసాదం ఉంటుంది, ప్రసాదం తిని వెళదాం బాగా. సరేనా? చేత కాలేదా? రాజమండ్రి అర్బన్ డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని కలెక్టర్ మాధవీలత పరిశీలించారు. రాజమండ్రి దానవేపేట ఎస్కేవిటి డిగ్రీ కళాశాలలో రాజమండ్రి అర్బన్ నియోజకవర్గం కోసం ప్రతిపాదించిన డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని కలెక్టర్ మాధవీలత పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ, ఎన్నికల నిర్వహణలో భాగంగా సజావుగా నియోజకవర్గ పరిధిలోని అన్ని పోలింగ్ కేంద్రాలకు పోలింగ్ మెటీరియల్ పంపడంలో డిస్ట్రిబ్యూషన్ కేంద్రం ముఖ్య భూమిక పోషించడం జరుగుతుందన్నారు. ఇందుకోసం అనువైన భవనాన్ని ఎంపిక చేయడం, అదే ఆవరణలో తాత్కాలిక స్ట్రాంగ్ రూమ్ కూడా ఏర్పాటు చేసి అక్కడి నుంచి సెక్టార్ వారీగా ఆయా రూములకు పోలింగ్ మెటీరియల్, ఈవీఎం, వీవీప్యాట్, కంట్రోల్ యూనిట్స్ ముందస్తుగా చేర్చి సిద్ధం అవ్వాలని స్పష్టం చేశారు. ఎక్కడికక్కడ సెక్టార్ వారీగా సిబ్బంది హమాల్ని నియమించాల్సి ఉంటుందని మాధవీలత పేర్కొన్నారు. తాత్కాలిక స్ట్రాంగ్ రూమ్ నుంచి డిస్ట్రిబ్యూట్ పాయింట్ వరకు తీసుకువచ్చేలా చర్యలు తీసుకోవడం జరుగుతుందని వివరాలు తెలిపారు. అర్బన్ రిటర్నింగ్ అధికారి మున్సిపల్ కమిషనర్ కె దినేష్ కుమార్ వివరాలు తెలియజేస్తూ, సెక్టార్ వారీగా పోలింగ్ మెటీరియల్ నేరుగా సంబంధిత స్ట్రాంగ్ రూమ్ నుంచి డిస్ట్రిబ్యూషన్ పాయింట్ వరకు తీసుకుని వెళ్లడం కోసం ప్రత్యేక డ్రెస్ కోడ్, సెక్టార్ నెంబర్తో ఇవ్వనున్నట్లు తెలిపారు. మున్సిపల్ కమిషనర్ కె దినేష్ కుమార్, డిటి పవన్ కుమార్, కళాశాల అధికారులు, ఇతర అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. శ్రీ వెంకటేశ్వర ఆనం కళా కేంద్రంలో ప్రదర్శనలు నిర్వహించుకోదలిచిన కళా సాంస్కృతిక సంస్థలకు 10,000 అద్దెకే ఇచ్చేందుకు నగరపాలక సంస్థ కమిషనర్ దినేష్ కుమార్ అంగీకరించినందుకు రాజమండ్రి వారసత్వ సంపద పరిరక్షణ కమిటీ సభ్యులు అభినందనలు తెలియజేశారు, హర్షం వ్యక్తం చేశారు. నగరపాలక సంస్థ కమిషనర్ కె దినేష్ కుమార్ను ఇటీవల రాజమహేంద్రి వారసత్వ సంపద పరిరక్షణ కమిటీ సభ్యులు కలిసి చర్చించారు. ఈ విషయాన్ని బుధవారం స్థానిక ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కమిటీ ఆర్గనైజర్ టీకే విశ్వేశ్వరరెడ్డి, కన్వీనర్ విఎస్ఎస్ కృష్ణకుమార్లు వెల్లడించారు. రిజిస్ట్రేషన్ పొందిన కళా సాంస్కృతిక సంస్థల జాబితా అందజేస్తే తదనుగుణంగా 10,000కు కళా ప్రదర్శన నిర్వహించేందుకు వీలుగా కమిషనర్ వివరాలు ఇస్తామని వారు పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి త్వరలోనే కమిటీ కన్వీనర్ కృష్ణకుమార్ ఆధ్వర్యంలో మార్గదర్శకాలను రూపొందించి కమిషనర్కు అందజేస్తామని వివరాలు వెల్లడించారు. ఆధునీకరించిన కళా కేంద్రం వేదిక నాటక ప్రదర్శనలకు అనువుగా లేని విషయాన్ని కూడా కమిషనర్కు వివరించినట్లు వివరాలు తెలిపారు. నాటక ప్రదర్శన సమయంలో మారుతున్న అంకానికి అనుగుణంగా వేదికపై ఎప్పటికప్పుడు తెరలు మారే వెసులుబాటు లేకపోవడంతో ఇటీవల నంది నాటకోత్సవాలకు ఈ వేదిక అక్కరకు రాకుండా పోయిన ఘటనను కమిషనర్ దృష్టికి తెచ్చినట్లు తెలిపారు. ఆ మేరకు నాటక ప్రదర్శనకు అనుగుగా 10 లక్షలతో తెరల ఏర్పాటుకు కమిషనర్ అంగీకరించారని విశ్వేశ్వరరెడ్డి వెల్లడించారు. మొత్తంగా 11 అంశాలపై జరిగిన ఈ చర్చలో కమిషనర్ మనస్ఫూర్తిగా కమిటీ సిఫార్సులను, ప్రజా సంబంధమైన ప్రతిపాదనలను ఆమోదించడం, కమిటీ ఏర్పడిన కొన్ని గంటల సమయంలోనే సిఫార్సులను ఆమోదించడం జరగడం మరపురాని విజయంగా విశ్వేశ్వరరెడ్డి హర్షం వ్యక్తం చేశారు. రాజరాజ నరేంద్ర జ్ఞాపకాలను వారధిగా ఉన్న సారంగధరమెట్ట ప్రాంతాన్ని పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయాలని కోరారు. చిత్రాంగి గెస్ట్ హౌస్ దిగువన గోదావరి ఒడ్డునున్న సొరంగ మార్గం ఆనవాళ్లను సందర్శకులకు అనువుగా తీర్చిదిద్దాలని కోరారు. పుష్కర రేవులో ఉన్న
కాటన్ సమాధి ప్రాంతాన్ని చారిత్రక ప్రదేశంగా గుర్తించి అక్కడ ఆక్రమణలు లేకుండా పరిరక్షించాలని సమావేశంలో పాల్గొన్న కమిటీ కన్వీనర్ విఎస్ఎస్ కృష్ణకుమార్ సూచించారు. కమిటీ సభ్యుడు కె పార్థసారథి మాట్లాడుతూ దేశంలోనే అత్యంత పొడవైన కోట్లింగాల దేవును చారిత్రక ఘాట్గా అభివృద్ధి చేయాలన్నారు. మరో సభ్యుడు కెకే సంజయరావు మాట్లాడుతూ కోట్ల విలువైన కందుకూరి వీరేశలింగం ఆస్తులను పరిరక్షించాలని కోరారు. ఈ విలేకరుల సమావేశంలో కమిటీ సభ్యులు సిపిఎం పవన్, చుండ్రి వీరభద్రరావు, ఎల్వి ప్రసాద్, దేశరెడ్డి బలరాం నాయుడు, ఎస్వివి రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మున్సిపాలిటీకి కన్వర్ట్ చేస్తే, మున్సిపాలిటీకి హ్యాండ్ ఓవర్ చేస్తే దాన్ని మోడర్నైజేషన్ చేసి సీలింగ్ వేసి ఏసీలు పెట్టి ఫ్యాన్లు పెట్టి అది మామూలుగా ఏదన్నా కల్చరల్ కానీ లేదన్నా ఎవరన్నా చిన్న మీటింగ్, రాడ్ బ్యాండర్స్ మీటింగ్ లేకపోతే కరెంట్ వర్కర్స్ మీటింగ్ అలా ఏదైనా చిన్న చిన్న యూనియన్లో అసోసియేషన్ వాళ్ళు మీటింగ్ పెట్టుకోవడానికి కానీ తక్కువ రేంజ్లో కూడా ఆ విక్రమాలు ఇచ్చేలా ఏర్పాటు చేద్దాం ఉన్నారు. బట్ త్వరలోనే దాని గురించి మాట్లాడి కలెక్టర్ గారితో మాట్లాడి దాన్ని రాజమండ్రి నగరం మోరంపూడి సెంటర్లో ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులు పురోగతిని ఎంపీ భరత్రాం పరిశీలించారు. రాజమండ్రి నగరంలోని మోరంపూడి జంక్షన్ వద్ద తన హయాంలో ఫ్లైఓవర్ బ్రిడ్జ్ శాంక్షన్ అయిందని ప్రగల్భాలు పలుకుతున్న టీడీపీ నేతలు మరి క్యాన్సిల్ అయినప్పుడు ఏం చేశారని రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్రాం సూటిగా ప్రశ్నించారు. బుధవారం నగరంలోని మోరంపూడి ఫ్లైఓవర్ బ్రిడ్జ్ నిర్మాణ పనుల పురోగతిని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ టీడీపీ హయాంలో శాంక్షన్ అయింది. కేంద్ర జాతీయ రహదారి అధికారుల బృంద పరిశీలనకు వచ్చి ఇక్కడ బ్లాక్ స్పాట్స్ లేవని చెప్పి ఎఫ్ఓబి క్యాన్సిల్ చేస్తే ఇప్పుడున్న టీడీపీ నేతలు ఏం చేశారని ప్రశ్నించారు. నగరవాసులు 30 సంవత్సరాల నాటి కలను సాకారం చేయలేకపోయారని పేర్కొన్నారు. నగరం నడిబొడ్డున ఉన్న మోరంపూడి జంక్షన్ వద్ద కొన్ని వేల ప్రమాదాలు జరిగి వందలాది మంది మృత్యువాత పట్టానికి ఈ టీడీపీ నాయకులే కారణమని ధ్వజమెత్తారు. ఆ మరణాలన్నింటికీ వారే బాధ్యులని ఛార్జ్షీట్ ఓపెన్ చేయొచ్చన్నారు. కడుపు శోకంతో బాధపడుతున్న మృతుల కుటుంబీకులు కేసులు పెట్టాలని కోరారు. బాధితుల ఆవేదనను ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలన్నారు. 2015 రాజమండ్రి పుష్కరాల ప్రారంభ సమయంలో చంద్రబాబు ప్రచార వ్యామోహం కారణంగా 29 మంది మరణించారని గుర్తు చేశారు. ఇంతమంది ప్రాణాలు పోగొట్టుకున్న టీడీపీకి రాజమండ్రి వాసుల ఉసురు ఖచ్చితంగా తగులుతుందన్నారు. తాను ఎంపీ అయిన తర్వాత ఒకవైపు లోక్సభలో ప్రస్తావనకు తీసుకొచ్చి మరొక వైపు నేషనల్ హైవే మంత్రి నితిన్ గడ్కరీ వద్దకు వెళ్లి పరిస్థితిని కళ్లకు కట్టినట్లు వివరించి రీశాంక్షన్ చేయించాలని ఎంపీ భరత్ తెలిపారు. ఒకసారి క్యాన్సిల్ అయిన తర్వాత మళ్లీ శాంక్షన్ అవ్వడం అంటే కేంద్రంతో సామాన్య విషయం కాదన్నారు. ఈ టీడీపీ నేతల నిర్లక్ష్యం వల్లనే మోరంపూడి ఫ్లైఓవర్ బ్రిడ్జ్ క్యాన్సిల్ అయిందని, ఇప్పటికీ ఇక్కడ పనులు జరగకుండా అడ్డుకుంటూనే ఉన్నారని పేర్కొన్నారు. ఈ మోరంపూడి ఫ్లైఓవర్ బ్రిడ్జ్ నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయని వివరాలు వెల్లడించారు. మార్చి నెలాఖరు నాటికి పనులు పూర్తయి జాతికి అంకితం చేస్తామని వివరాలు తెలిపారు. ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళని నిర్దాక్షిణ్యంగా రాజమండ్రి ప్రజలు ఎప్పుడు కూడా క్షమించరని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తూ, ఇది రాజమహేంద్రవరం ప్రజలకి ఈ ఫ్లైఓవర్ మోరంపూడి ఫ్లైఓవర్ ఎదురుగుండా అంబేద్కర్ గారి స్టాచ్యూ కూడా ఉంది. వారి సాక్షిగా ఇది రాజమండ్రి ప్రజలకు అంకితం చేస్తూ ఉన్నాము. మొత్తం మీద ఇది బుచ్చయ్య చౌదరి గారు లేకపోతే వాళ్ళ పచ్చపత్రికలు కుళ్ళు రాతలు రాస్తూ ఉన్నారు. 36 స్తంభాలు 46 స్తంభాలు చెప్తా ఉన్నారు. అసలు వాళ్ళకి డిజైన్ తెలుసా, పాడు తెలుసా, ఏం తెలుసు వాళ్ళకి? ఏం తెలియదు. వాళ్ళు ఏదో అనుకుంటున్నారు, దానికి తగ్గట్టు మేము రాసుకోవాలంట, మేము చెప్పేయాలంట. ఆయన కనీసం నేను మొన్న కూడా చెప్పా, మీరు చెప్పేది పచ్చి అబద్ధాలు ఆడుతున్నారు. ఒకవేళ నేనే తప్పు చెప్తే నేను బహిరంగ క్షమాపణ చెప్తా, లేకపోతే మీరు క్షమాపణ చెప్పమని కూడా అన్నట్ల బుచ్చయ్య చౌదరి గారిని తప్పు ఒప్పుకోండి అని చెప్తా ఉన్నారు. దానికి మరి మీడియా మిత్రులు మీరు ఆయన్ని ప్రశ్నించారు లేదో నాకేం తెలీదు. అభివృద్ధి చేయడం అంటే 4 రాళ్లు అంటించేసి లీటర్ రంగు వేయడం కాదన్న సంగతి వైకాపా వారు గ్రహించాలని తెలుగుదేశం పార్టీ నగర ప్రధాన కార్యదర్శి బుడ్డిగ రాధా విమర్శించారు. స్థానిక ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తెలుగుదేశం పార్టీ నగర ప్రధాన కార్యదర్శి బుడ్డిగ రాధ మాట్లాడుతూ, తెలుగుదేశం ప్రభుత్వం హయాంలోనే నగరంలో చేయాల్సిన అభివృద్ధి అంతా చేయడం జరిగిందని పేర్కొన్నారు. కొత్తగా వైకాపా వారు చేసిందేముందని సూటిగా ప్రశ్నించారు. టీడీపీ అంటేనే అభివృద్ధి, అభివృద్ధి అంటేనే టీడీపీ అన్నారు. అభివృద్ధికి తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ వ్యతిరేకం కాదని, తెలుగుదేశం పార్టీకి తెలిసిందల్లా ప్రజా సంక్షేమం, అభివృద్ధి మాత్రమేనని బుడ్డిగ రాధ పేర్కొన్నారు.
గోదావరి నది పుణ్యస్థానాల్లో ఆచరించేందుకు అంత అనువుగా లేని రాజమండ్రిలోని గోదావరి పరివాహక ప్రాంతంలో స్థానపు ఘాట్లను అభివృద్ధి చేసింది తెలుగుదేశం ప్రభుత్వం హయాంలోనన్న సంగతి వైకాపా వారు గుర్తుంచుకోవాలని కోరారు. ప్రస్తుతం నగరంలో మిగిలి ఉన్న అందరికీ అనువైన ఏకైక విశాల ప్రదేశం సుబ్రహ్మణ్య మైదానం ఎన్నో ఉద్యమాలకు విప్లవాలకు పెట్టింది పేరు. ఇక్కడి నుంచే మహానేతలంతా ఉద్యమాలకు ప్రజా పోరాటాలకు ఆందోళనలకు పిలుపునిచ్చారని గుర్తు చేశారు. అటువంటి స్థలాన్ని కూడా వదలకుండా ఓపెన్ ఆడిటోరియం థియేటర్ అంటూ నిర్మాణం చేస్తే ప్రజా సంఘాలు రాజకీయ పార్టీల సభలు ఎక్కడ నిర్వహించుకోవాలని ప్రశ్నించారు. ఇదే ఓపెన్ థియేటర్ చింతాలమ్మ ఘాట్ నుంచి కోట్లింగాల ఘాట్ మధ్యలో ఏర్పాటు చేసి ఉంటే చాలా బాగుండేదన్నారు. ఎంతో ప్రాముఖ్యత కలిగిన ఏకేసీ కళాశాల వద్ద కప్పు సాసరేంటంటూ ప్రశ్నించారు. ఎస్ఎస్ఎల్ రాష్ట్ర అధికార ప్రతినిధి ఏదలపాటి కృష్ణ, తెలుగు యువత నగర కమిటీ అధ్యక్షులు ఉర్లంకల లోకేష్లు మాట్లాడుతూ రాజకీయ జీవితం ప్రజాక్షేత్రంలో ఉన్న ఆదిరెడ్డి కుటుంబం నగరానికి ఏం చేసిందంటున్న వైకాపా వారికి ప్రజలకు వారు సేవ చేశారు కనుక ఆ ఇంటికి ఒక మేయర్, ఒక ఎమ్మెల్సీ, ఒక ఎమ్మెల్యే పదవి ఇచ్చి గౌరవించారన్న సంగతి తెలుసుకోలేకపోతున్నారని వివరాలు తెలిపారు. ఈ మీడియా సమావేశంలో టీఎన్టీయూసీ నగర ప్రధాన కార్యదర్శి మిస్కా జోగినాయుడు, టీఎన్టీయూసీ రాజమండ్రి పార్లమెంట్ ఉపాధ్యక్షులు ఎర్రన్శెట్టి రాజ్కుమార్, టీడీపీ సీనియర్ నాయకులు కరగాని వేణు తదితరులు పాల్గొన్నారు. అక్కడ వాంబే గృహాల దగ్గర, ఆర్యాపురం దగ్గర, లింగంపేట దగ్గర ఒక పెద్ద ప్లాంట్ అరేంజ్ చేసి ఈ వాటర్నంతా కూడా డైవర్షన్ చేసి ఆవలోకి వెళ్ళేలాగా అప్పుడు ఏర్పాట్లు చేశారు. మరి ఇప్పుడు ఏం చేస్తున్నారు మీరు అధికారంలో ఉండి? ఉదయం రాండి మీరు అక్కడ ఈ వాటర్ అంతా గెలిపి గోదావరిలోనే కలిసింది. ఏది ఎక్కడ అభివృద్ధి? అభివృద్ధి అంటే ఇది తాగే నీరు పరిశుద్ధమైన శుభ్రమైన ఉండాలి, కానీ నీరు ఈ బాత్రూంలో నీరు, టాయిలెట్లలో నీరు, పేపర్ మిల్ నీరు గోదావరిలో కలిసిపోతే అంటే అభివృద్ధి మీరు చెప్పండి. తెలుగుదేశం పార్టీ నేతలు చేస్తున్న ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదని రాజమహేంద్రవరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి హబీబుల్లా ఖాన్ అన్నారు. జాంపేట లబాబిన్ లైన్ మసీద్ వద్ద రాజమహేంద్రవరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి హబీబుల్లా ఖాన్ మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు. సుమారు 4 దశాబ్దాలు పైగా రాజకీయ అనుభవం తనకుందన్నారు. 2 దశాబ్దాలు టీడీపీలో కూడా విశేష సేవలు అందించారని వివరించారు. నీతి నిజాయితీలతో పనిచేశాను, ఎవరి వద్ద కూడా టీ కూడా తాగను, నా స్వంత బండిపై తిరుగుతానని పేర్కొన్నారు. ఇటీవల టీడీపీ నేతలు చేస్తున్న ఆరోపణలో ఏమాత్రం నిజం లేదని ఖండించారు. గోవధ ప్రోత్సహించేవారే అలాంటి ఆరోపణలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. ధవళేశ్వరం, దివాన్ చెరువు తదితర ప్రాంతాల్లో అలాంటి వ్యాపారాలకు తండ్రి కొడుకులు వెన్నుదనగా నిలుస్తున్నారని తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ముస్లిం మైనార్టీస్ మీద దాడి చేయించాడు ఆదిరెడ్డి వాసు. ముస్లిం మైనార్టీస్ని ఇంకా సీట్ ఇవ్వలేదానికి ఎమ్మెల్యే అవ్వలేదు, రాజమండ్రిని అరాచకాలు సృష్టించేస్తున్నాడు. ఇక్కడ కుల మతాలు ఉండవు, అన్నదమ్ములు, ఏరా తమ్ముడు, ఏరా బావ, ఏరా మాయ, ఏరా అన్నయ్య పోయే కల్చరు. రాజమహేంద్రి మహిళా జూనియర్ కళాశాలలో ఉచిత దంత వైద్య శిబిరం నిర్వహించారు. స్థానిక గోకవరం బస్టాండ్ వద్ద ఉన్న రాజమహేంద్రి మహిళా జూనియర్ డిగ్రీ పీజీ కళాశాలలో శ్రీవాణి దంత వైద్యశాల సౌజన్యంతో కళాశాల ఎన్ఎస్ఎస్ యూనిట్ల ఆధ్వర్యంలో కళాశాలలో చదువుతున్న విద్యార్థులకు దంత వైద్య పరీక్షలు ఉచితంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ టీకే విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ కళాశాలలో ఇంటర్మీడియట్ స్టూడెంట్స్, డిగ్రీ పీజీ స్టూడెంట్స్కి వాణి దంత వైద్యశాల అధిపతి డాక్టర్ శ్రీవాణి దంతాలపై అవగాహన కలిగించారని వివరించారు. ఈ సందర్భంగా శ్రీవాణి దంత వైద్యశాల డాక్టర్ శ్రీవాణి మాట్లాడుతూ విద్యార్థులందరూ కూడా దంతాల మీద పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నారు. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ తేతల సత్యసందర్ మాట్లాడుతూ ప్రతిరోజు దంతాలను శుభ్రం చేసుకోవడం వల్ల ఇతర శరీర భాగాలకు ఏ విధమైన వ్యాధులు కూడా దరిచేవరని వివరించారు. ఈ కార్యక్రమం రాజమహేంద్రి మహిళా జూనియర్ డిగ్రీ పీజీ కళాశాల ఎన్ఎస్ఎస్ యూనిట్ 1, 2ల ఆధ్వర్యంలో జరగ్గా ఎన్ఎస్ఎస్ పీఓలు ఎస్కేఎస్ ప్రసాద్, కె సుధారాణి, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు, కళాశాల విద్యార్థులు, ఉపాధ్యాయేతర సిబ్బంది, దంత వైద్యశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. సో అది ప్రాబ్లం ఎక్కువైపోయేదానికన్నా ముందునే మనం ఏంటి ప్రాబ్లం అనేది సార్ట్ అవుట్ చేసుకొని సో దానికి ఇమీడియట్గా మనం సొల్యూషన్ కనుక తీసుకున్నట్లయితే ప్రాబ్లం ఎక్కువ అవ్వకుండా ఉంటుంది. జనరల్గా అందరూ ఏంటంటే ఓరల్ హెల్త్ని నెగ్లెక్ట్ చేస్తారు. సో అలా చేయకుండా ఉండాలని స్టూడెంట్స్లో అవేర్నెస్ తీసుకురావడానికి ఇలాంటి క్యాంప్స్ అనేవి మన ఎన్ఎస్ఎస్ తరఫున ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. సో శ్రీవాణి డెంటల్ క్లినిక్కి అలాగే మేడంకి కూడా ప్రత్యేకంగా నా తరఫు నుంచి మా కాలేజ్కి వచ్చి ఈ డెంటల్ క్యాంప్ కండక్ట్ చేసినందుకు
రాజమండ్రిలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సతీమణి మాతా రమాబాయి అంబేద్కర్ 120వ జయంతి ఘనంగా నిర్వహించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సతీమణి మాతా రమాబాయి అంబేద్కర్ 126వ జయంతి కార్యక్రమాన్ని స్థానిక మున్సిపల్ కార్పొరేషన్ ఎదుట గోకవరం బస్టాండ్ వద్ద గల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కాంస్య విగ్రహం వద్ద దళిత గిరిజన ప్రజా సంఘాల ఆధ్వర్యంలో జయంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఎస్సీ/ఎస్టీ ఉద్యోగ సంఘాల నాయకుడు కోరుకొండ చిరంజీవి అధ్యక్షత వహించారు. అంబేద్కర్ అభ్యున్నతికి సహకారం అందించి ఆయన అడుగుజాడల్లో నడిచి ఆయనకు పూర్తి సహకారం అందించిన మాతా రమాబాయి అంబేద్కర్ని ఈరోజు మనం అందరం స్మరించుకోవటం చాలా ఆనందంగా ఉందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా వృద్ధ మహిళలకు చీరలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎస్సీ/ఎస్టీ ఉద్యోగుల సంఘాల అధ్యక్షులు తాళ్లూరు బాబు రాజేంద్ర ప్రసాద్, రత్నం ఆర్గనైజేషన్ వ్యవస్థాపకులు ధారా యేసరత్నం, పాటి రామారావు, ఏలేటి రాజారావు, దళిత మహిళా నాయకురాలు కండవిల్లి లక్ష్మి, పి ప్రశాంతి, జువ్వల రాంబాబు, పాం బాబురావు, ఉస్మత్తి రామారావు, ఎల్వి ప్రసాద్, కెకే సంజీవరావు, నక్కా సోమేశ్వరరావు, కుసుమ సాయిబాబా, కోరుకొండ మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. మహిళలు కూడా ఇబ్బంది పడుతున్నారు. హిందూ కోడ్ బిల్లు ద్వారా అందరికీ అభివృద్ధి పథకంలో నడిపించాలని, అంబేద్కర్ ఆశయాలు నెరవేర్చడానికి ఎంతో కృషి చేసిన రమాబాయి గారికి ఒకసారి జైబీములు. అటా లోకంలో అందరూ వచ్చి ఆమె మీద పడిపోతున్నారు. ఆ బెంగతో చనిపోయింది కనుక ఈ రోజున దళిత జాతి మన అంబేద్కర్ గారిని ఏ విధంగా స్మరిస్తున్నామో రమాబాయి అంబేద్కర్ గారిని కూడా ఆ విధంగా స్మరిస్తూ మన ఇంట్లో వాళ్ళు కూడా. రాజమండ్రి బర్మా కాలనీలో హోప్ లైన్ చారిటబుల్ ట్రస్ట్ మహిళలకు కుట్టు శిక్షణ అందిస్తుంది. హోప్ లైన్ చారిటబుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో ఉచిత కుట్టు మిషన్ కేంద్రాన్ని బర్మా కాలనీ 3వ వీధిలో 25 మంది స్త్రీలతో ప్రారంభించారు. 6 నెలలకు గాను 25 మంది చొప్పున 1 సంవత్సరానికి 50 మందికి పూర్తి తర్ఫీదుని ఇచ్చి వారి కాళ్ల మీద వారు ఆర్థికంగా నిలబడాలని ఆలోచన చేత ఈ కార్యక్రమానికి పిలుపునిచ్చానని పేర్కొన్నారు. హోప్ లైన్ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు కె సురేష్ కుమార్ వివరాలు వెల్లడించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఇమాంజికల్ హెల్పింగ్ హ్యాండ్ సంస్థ డైరెక్టర్ శ్రీహర్షిత చేతుల మీదుగా కుట్టు మిషన్ సెంటర్ను ప్రారంభించారు. ఈ కుట్టు మిషన్ను స్పాన్సర్ చేసిన దాతలకు హోప్ లైన్ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు, సభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సెంటర్ మాత్రమే కాదు, మరి సార్ గాని మేడం గారు కానీ ఇంచుమించు మన రాజమండ్రిలో ఇప్పటికే మనలాంటి బ్యాచెస్ దగ్గర 6 బ్యాచెస్ అన్ని కూడా ట్రైన్ చేశారు. వాళ్ళందరూ హ్యాపీగా సెటిల్ అయ్యారు, చుట్టుకుంటున్నారు. అంత మాత్రమే కాకుండా ఇంకా అదనంగా వారు అనేకమైనటువంటి సెంటర్స్ కూడా ఏర్పాటు చేశారు. అందులో ఒక సెంటర్ మనకు వచ్చింది. అందుకని ఆన్ బిహాఫ్ ఆఫ్ మా తరఫున, మా కుటుంబం తరఫున, మనందరి తరఫున వారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు నేను తెలియజేస్తా ఉన్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పూజ్య గురువులు శ్రీ 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 గణపతి సచ్చిదానంద స్వామీజీకి రాజమండ్రిలో ఘన స్వాగతం. రాజానగరంలో ప్రపంచంలోనే ఎత్తైన ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ఠ కోసం భూమి పూజ. రాజమండ్రి అర్బన్ డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్ మాధవీలత ఎన్నికల నిర్వహణ సామాగ్రి పంపిణీకి సమగ్ర కార్యాచరణ. సాంస్కృతిక సంస్థలకు ఆనం కళా కేంద్రం అద్దె కేటాయింపులో భారీ రాయితీ. రాజమండ్రి వారసత్వ సంపద పరిరక్షణ కమిటీ ప్రతినిధులు, మున్సిపల్ కమిషనర్ అంగీకారం పట్ల హర్షం. రాజమండ్రి టీడీపీ నేతలపై ఛార్జ్ షీట్ ఓపెన్ చెయ్యాలి. ఎంపీ భరత్రాం. మోరంపూడి ఎఫ్ఓబి నిర్లక్ష్యం కారణంగానే కొన్ని వందల మంది ప్రాణాలు కోల్పోయారని ఆవేదన. రేపటి సిసిసి న్యూస్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.